తాజా అంశం చూస్తున్నాం. గంజాయి సరఫరా ముఠాలపై ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది. అయితే పలు ఆపరేషన్లు కూడా నిర్వహించి దాదాపు 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటిని కూడా డ్రగ్స్ ను సీజ్ చేయడంతో పాటు వాటి మూలాలను కూడా పూర్తిగా గుర్తించిన ఘనత ఈగల్ ఫోర్స్ అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ సంబంధించి ఒక ప్రత్యేకంగా ఆపరేషన్ చేయడం జరిగింది. గంజాయి మొత్తం ఒడిశా మూల ప్రాంతాల నుంచి కూడా ఇదంతా గంజాయి ఇక్కడికి తరలి వస్తుందని చెప్పి సమాచారంతో కూడా ప్రత్యేకంగా ఒక టీం అక్కడికి వెళ్లి ఆ ఒడిశా ప్రాంతంలో కూడా మొత్తం 500 కిలోల గంజాయిని అయితే ఈగల్ ఫోర్స్ అధికారులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి దాదాపు ఇక్కడికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు వచ్చారన్న ఒక అనుమానంతో కూడా ఈ గంజాయి వాహనాన్ని తరలిస్తున్న ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వారు అక్కడ నుంచి డ్రైవర్ ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ నుంచి ఆయన తప్పించుకొని పరారైన తెలిసింది. అక్కడ నడిపిన వాహనంతో పాటు గంజాయిని అయితే పూర్తిగా అధికారులతో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం 500 కిలోలకు సంబంధించి అంటే వివిధ ప్యాకెట్ల రూపంలో 90 ప్యాకెట్లేమో 2 కిలోల 3 కిలోల చొప్పున, తర్వాత 25 ప్యాకెట్లకు సంబంధించి కూడా 2 కిలోల చొప్పున ఇట్లా 500 కిలోల గంజాయిని అయితే వాళ్ళు తయారు చేసి ఇటు తెలంగాణ రాష్ట్రానికి అయితే తరలిస్తున్నట్లు కూడా ఈగల్ ఫోర్స్ అయితే గుర్తించి జరిగింది. అక్కడ ఉన్న పోలీసుల సహకారంతో కూడా సినీ దాంట్లో ఏదైతే జరిగే విధంగా కూడా వీళ్ళు దాడి చేసి తర్వాత ఆ గంజాయిని అయితే స్వాధీనం చేస్తున్నట్లు కూడా అధికారులు ఒక ప్రకటన ద్వారా వివరించడం జరిగింది. అయితే గత ఏడాది కూడా రాంచ్ వరకు వెంబడించినప్పటికీ 500 కిలోలు అప్పుడు కూడా పట్టుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించి జరిగింది. అయితే మాదక ద్రవ్యాలు నియంత్రించడంలో ఇప్పటికే అనేక ఆపరేషన్ చేసిన ఈగల్ ఫోర్స్ గతంలో గోవా గాని, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటకతో పాటు ఇటు ఒడిశా ప్రాంతాల్లో కూడా గతంలో జరిగిన వాటిని కూడా గంజాయిని తర్వాత అటు మూలాలను అయితే పూర్తిగా తొలిచేసేందుకు కూడా ఈగల్ ఫోర్స్ అయితే పనిచేస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఎవరన్నా అనుమానాస్పదంగా జరిగి గంజాయికి సంబంధించి కూడా ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు ఈగల్ ఫోర్స్ కు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ప్రస్తుతం దీని వెనక ఇంకెవరున్నారు అని దాని మీద ఇక్కడ సప్లైదారులు ఎవరు ఆర్డర్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా ఈ గంజాయి అంతా కూడా తరలిస్తున్నారు దాని మీద కూడా స్పష్టమైన దర్యాప్తు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే ఇస్తున్నారు. ఇక్కడికి 500 కిలోలకు సంబంధించి కిలోల రూపంలో వీళ్ళు ప్యాక్ చేసి తర్వాత వాటిని రాష్ట్రానికి రాగానే ఎక్కడ ఏ ప్రాంతాలకి తరలిస్తున్నారు దాని మీద కూడా స్పష్టమైన వివరాలు తీసుకోవడానికి కూడా ఈగల్ ఫోర్స్ అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తుంది. ధన్యవాదాలు రమేష్.